హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము సేఫ్టీ పిన్లు అలాగే పెడతాం కదా, అలాగే పెట్టే బదులు మీరు ఈ విధంగా బాక్స్లో వేసి కొంచెము టాల్కమ్ పౌడరు చల్లి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా టాల్కమ్ పౌడరు ఇందులో చల్లి పెట్టండి. ఈ విధంగా పెట్టడం వలన సేఫ్టీ పిన్లు తుక్కు పట్టవు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, మనము టిష్యూ పేపర్లు తెచ్చి కవర్లో అలాగే పెడతాం కదా, కవర్లో అలాగే పెట్టే బదులు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా టిష్యూ పేపర్లకు ఒక సేఫ్టీ పిన్ను వేసి మీరు ఈ విధంగా కిచెన్లో హ్యాంగ్ చేస్తే మీరు తీసుకొని యూజ్ చేయడానికి సులభం అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ వెల్లుల్లిని పొట్టు తీసి ఒక 2 తీసుకున్నాను. ఈ వెల్లుల్లి పైన ఈ విధంగా సేఫ్టీ పిన్తో గుచ్చి తర్వాత సేఫ్టీ పిన్కి వేసి వెల్లుల్లిని మీరు ఎక్కడైనా ఈ కట్టానికి ఈ విధంగా వేయడం వలన ఈ స్మెల్కి బల్లులు రావు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, సేఫ్టీ పిన్ను మనము శారీకి వేసుకుంటాం కదా, శారీకి వేసేటప్పుడు ఈ విధంగా లోపలకు వెళ్ళి చేరుకుంటుంది. వేయడానికి కష్టం అవుతుంది కదా, తీయడానికి కూడా అంతే. చీర కూడా హోల్ పడుతుంది. మీరు ఏం చేయాలి అంటే సేఫ్టీ పిన్ను వెనుక భాగంలో నైల్ పాలిష్, మీ ఇంట్లో యూజ్ చేసే ఏ కలర్ అయినా పర్వాలేదు, ఆ నైల్ పాలిష్ తీసుకొని అప్లై చేయండి. తర్వాత కొద్దిసేపు డ్రై కావడానికి వదిలేయండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను, డ్రై అయ్యింది. ఈ విధంగా సేఫ్టీ పిన్ను యూజ్ చేస్తే శారీ అనేది హోల్ పడదు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, కుక్కరు సరిగ్గా ఒక్కోసారి విజిల్లు రాదు అనే వాళ్ళకు ఈ టిప్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు ఈ విధంగా విజిల్ను తీసి క్లీన్ చేసుకోవాలి. దీని లోపల కూడా గలీజ్ అనేది ఉంటుంది కదా, ఇది సేఫ్టీ పిన్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. ఒక బట్ట తీసుకొని నీట్గా తుడుస్తున్నాను. మీరు అప్పుడప్పుడు క్లీన్ చేయడం వలన విజిల్ అనేది బాగా వస్తుంది. దీనిలో కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఒక సేఫ్టీ పిన్ ఉంటే చాలు. లోపల హోల్స్ ఉంటాయి కదా, దీని లోపలకు పిన్ వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీరు ఈ విధంగా క్లీన్ చేయడం వలన రైస్ ఉన్నా కూడా, సాంబార్ ఉన్నా కూడా బయటకు వస్తుంది. 15 రోజులకు ఒకసారి అయినా కూడా మీరు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. విజిల్ అనేది కూడా బాగా వస్తుంది. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 6, సేఫ్టీ పిన్కి మిరియాలు గుచ్చి ఒక దీపం పెట్టుకొని కొంచెం మిరియాలు వేడైతే చాలు, పొగ వస్తుంది కదా. ఈ పొగ ఎవరికి ఎక్కువగా జలుబు దగ్గు ఉంటుందో, ఈ జలుబు ఉన్నప్పుడు ఎక్కువగా తలనొప్పి వస్తుంది కదా, తలనొప్పి తొందరగా తక్కువ కావాలి అంటే మీరు రాత్రి పడుకునే ముందు ఈ పొగను పీల్చుకోవాలి. ఈ విధంగా పొగను పీల్చుకోవడం వలన మీకు జలుబు తలనొప్పి అనేది తొందరగా తక్కువ అవుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 7, పరక సామాన్యంగా అందరి ఇళ్లలో ఉంటుంది కదా, ఈ పరకకు ముందు భాగంలో డబుల్ టేపు అతికిస్తున్నాను. సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా అతికించి పైన ఉన్న పేపరు తీసేస్తున్నాను. మనము ఊడ్చేటప్పుడు టేబుల్ కింద, సైడ్లో, బీరువా దగ్గర, కబోర్డ్ పక్క సైడ్లలో, వాషింగ్ మిషన్ దగ్గర గలీజ్ అనేది ఉంటుంది కదా, మనము ఊడ్చేటప్పుడు చేతులు అనేవి అందవు కదా. ఈ విధంగా క్లీన్ చేయడం వలన నీట్గా గలీజ్ అంతా కూడా వస్తుంది. మీరు తర్వాత డబుల్ టేపు తీసి పడేయవచ్చు. చూడండి, నేను ఈ విధంగా తీసి పడేస్తున్నాను. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.